వెల్కమ్ టు దొరాస్ అకాడమీ. మనం ఏపీ ఎకానమీలో అగ్రికల్చరులో భాగంగా పొలం బడి అనే కార్యక్రమాన్ని ఇప్పుడు చర్చిస్తున్నాం. ఎందుకంటే పొలం బడి కార్యక్రమం ఈ సంవత్సరం 2025లో మనకి ఫిబ్రవరిలో జరిగే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉన్న టాపిక్. ఎందుకు అంటే దీనిలో చాలా అప్డేట్స్ ఉన్నాయి. పొలం బడి కార్యక్రమాన్ని 2023-24లో ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ అనే ప్రోగ్రాంగా మార్చారు. దీన్ని గతంలో పొలం బడి కార్యక్రమం యాక్చువల్గా పొలం బడి కార్యక్రమం స్టార్టెడ్ ఇన్ 2006లో రైతులకు శిక్షణ ఇవ్వడం కోసం, రైతులకు శిక్షణ వ్యవసాయంలో నిష్ణాతులుగా తయారు చేయడం కోసం, అలాగే పెట్టుబడులని తగ్గించడం. ఎందుకంటే రైతులు మనకి ఎరువుల్ని 1966-67 నుంచి విపరీతంగా ఎరువులను వాడడం, అలాగే ఎరువుల వల్ల ఈ పెస్టిసైడ్స్ వాడడం, రసాయనాలు వాడడం వల్ల పెట్టుబడి వ్యయం పెరిగిపోయి పర్యావరణ పెట్టుబడి వ్యయం పెరిగిపోతుంది, దిగుబడి కూడా తగ్గిపోయి నేల కలుషితమవుతుంది, నేల కూడా కలుషితమవుతుంది, పర్యావరణం పాడవుతుంది, ఆహార భద్రతా ప్రమాణాలు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పెట్టుబడి వ్యయాన్ని తగ్గిస్తూ ప్రకృతిని సిద్ధంగా పర్యావరణ హితమైన వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని ఆర్గానిక్ వ్యవసాయం అంటే సేంద్రీయ వ్యవసాయం, అలాగే ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ దిశలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం పొలం బడి అనే కార్యక్రమాన్ని రైతులకి టెక్నాలజీ పైన అవగాహన కల్పించడం కోసం, అలాగే ఈ కార్యక్రమాన్ని 2006లో పొలం బడి కార్యక్రమం స్టార్ట్ చేశారు. అయితే ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ అనే కాన్సెప్ట్గా దీన్ని తర్వాత లాస్ట్ ఇయర్ ఈ ప్రోగ్రాం పేరు మార్చారు. ఎందుకంటే ప్రస్తుతం పొలం బడి కార్యక్రమాన్ని అప్పుడు వ్యవసాయంలో ఉన్న టెక్నాలజీని వాడడం కోసం ఆ విధంగా తీసుకుంటూ వచ్చారు. దీన్ని ఆర్గానిక్ వైపు తీసుకురావడం ఇప్పుడు ప్రజెంట్ సేంద్రీయ సేద్యము అలాగే ప్రకృతి వైద్యం పైన ట్రైనింగ్ ఇచ్చే దిశగా దీన్ని తీసుకురావడం ఉద్దేశంతో ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్గా తయారు చేసి ఇక్కడ ఈ పొలం బడి కార్యక్రమం లేదా ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్లో ఏం చేస్తారంటే కనీసం 10 హెక్టార్ల విస్తీర్ణంలో కనీసం 10 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన 30 మంది రైతులకి 14 వారాల పాటు వారంలో ఏదో ఒక రోజున ట్రైనింగ్ ఇస్తారు. దీనికి సుస్థిర పర్యావరణ వ్యవసాయం, సుస్థిరమైన సస్టైనబుల్ అగ్రికల్చర్ పైన మనకి ఈ రైతులకి ట్రైనింగ్ ఇస్తారు. ఎన్ని అంతా మినిమం 10 హెక్టార్ల విస్తీర్ణం, భూ విస్తీర్ణం కలిగిన రైతులు మొత్తంగాన 10 హెక్టార్లు అంటే 25 ఎకర్స్ అప్రాక్సిమేట్లీ 25 ఎకర్స్లో తీసుకొని కనీసం 30 మంది రైతులకి 14 వారాల పాటు 30 మంది ఫార్మర్స్కి 14 వారాల పాటు 10 హెక్టార్లు 14 వీక్స్ 13 ఫార్మర్స్కి ట్రైనింగ్ అట్లీస్ట్ మినిమం ఇస్తారు. ఇక్కడ ఈ 14 వారాలు రోజు ఎవరు 14 వారాలు వారంలో ఏదో ఒక రోజున వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఫార్మర్ ఫీల్డ్ స్కూల్ అనే కార్యక్రమాన్ని ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2023-24లో ఇండిగ్యాప్ సర్టిఫికేషన్తో అనుసంధానం చేశారు. దీన్ని ఇండిగ్యాప్ ఇండియా గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, గ్యాప్ మీన్స్ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే మంచి వ్యవసాయ విధాన ప్రాక్టీసెస్ని అనే సర్టిఫికేషన్ అనేది క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా QCI అనేది ఇండియా ఇస్తుంది. అయితే ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ దీన్ని ఇప్పుడు అందువల్ల ఏం చేయారంటే ఇండిగ్యాప్ సర్టిఫికేషన్తో అనుసంధానం చేయడం ద్వారా ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ని గ్యాప్ పొలం బడి అండ్ ఇండిగ్యాప్గా దీనికి పేరు మార్చడం జరిగింది. గ్యాప్ పొలం బడి అండ్ ఇండిగ్యాప్గా పేరు మార్చడం జరిగింది. గ్యాప్ పొలం బడి అండ్ ఇండిగ్యాప్గా పిలుస్తున్నారు. ఇప్పుడు ఈ ఇండిగ్యాప్ సర్టిఫికేషన్తో అనుసంధానం ఇండిగ్యాప్ అనుసంధానం చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే యాక్చువల్గా ఇండిగ్యాప్ సర్టిఫికేషన్తో అనుసంధానం చేయమంతా రైతులు ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ తీసుకున్నట్లయితే అంటే గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ వీళ్ళు అవలంబిస్తున్నారు రైతులు అని ఒక సర్టిఫికేషన్
ఈ సంస్థ నుంచి మనకి క్యూసీఐ నుంచి తీసుకోగలిగితే ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ నుంచి. అయితే ఆంధ్రప్రదేశ్లో క్యూసీఐ కాదు, ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తుంది? ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ అనేది ఇండిగ్యాప్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఇక్కడ ఏజెన్సీగా ఉంటూ ఇక్కడ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే మన సేంద్రీయ వ్యవసాయంలో ప్రొడక్ట్స్ అయినా గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ తగ్గించడం లేదా అసలు వాడకుండా ఒక మంచి ప్రొడక్ట్స్ ఫారిన్ కంట్రీస్కి అలాగే జాతీయ స్థాయిలోనూ మరియు ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేయడానికి అనుకూలమైన వ్యవసాయ ఉత్పత్తులు ఉత్పత్తి చేస్తుందని సర్టిఫికేషన్ ఇస్తుంది. అదే గ్యాప్ పొలం బడి ఇండిగ్యాప్గా తీసుకున్నారు. ఈ సర్టిఫికేషన్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ మార్కెట్లోను జాతీయ మార్కెట్లోనూ మన ప్రొడక్ట్ యొక్క వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే ఇది పెస్టిసైడ్స్ వాడలేంది, ఫర్టిలైజర్స్ వాడిన ప్రొడక్ట్ కాబట్టి ఆర్గానిక్గా పండించిన దాని ప్రొడక్ట్ వచ్చేటప్పటికి ఏమవుద్ది? ఎంఎస్పి కన్నా రైతులు మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా రైతులు ఎక్కువ ధరకి వాళ్ళ యొక్క ప్రొడక్ట్ అమ్మగలుగుతున్నారు. దానికోసం ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం కంపీట్ అవ్వడం కోసం గ్యాప్ సర్టిఫికేషన్ అనేది మన భారత ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. దాని ద్వారా మనకి ఇక్కడ ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ కార్పొరేషన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీగా ఉన్నది. ఇక్కడ ఈ గ్యాప్ సర్టిఫికేషన్ అనే దానిపైన ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ మనకి వచ్చిన తర్వాత మనకి ఏమవుతుంది? అంతర్జాతీయంగా మార్కెట్లో మన యొక్క వాల్యూ, మన ప్రొడక్ట్ యొక్క వాల్యూ పెరుగుతుంది. అందుకని ఈ గ్యాప్ సర్టిఫికేషన్ ఇస్తారు. అయితే ఇక్కడ గ్యాప్ సర్టిఫికేషన్ ఇవ్వడానికి మనకి దీనిపైన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అంటే గ్యాప్ సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి రాష్ట్రం దేశంలో ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఈ గ్యాప్ సర్టిఫికేషన్ పొందిన ఫస్ట్ రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్లో, ఫస్ట్ రాష్ట్రం భారతదేశంలో ఏదంటే ఆంధ్రప్రదేశ్. గ్యాప్ సర్టిఫికేషన్ పొందిన రాష్ట్రం మొత్తం భారతదేశంలో గ్యాప్ సర్టిఫికేషన్ పొందిన మొదటి రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. అలాగే ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వైపు చూసినట్లయితే ప్రకాశం జిల్లా ఈ గ్యాప్ సర్టిఫికేషన్ పొందింది, ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ పొందింది. ఎందుకు అంటే ప్రకాశం జిల్లాలో ఈ ఆర్గానిక్గా పండించిన నూనె గింజల విత్తనాలు సుమారు 140 దేశాలకు ఎక్స్పోర్ట్ చేశారట. అందువల్ల ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ పొందిన జిల్లా పరంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా, భారతదేశంలోనే మొట్టమొదటిగా ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ పొందిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే లాస్ట్ ఇయర్ ఇండిగ్యాప్ సర్టిఫికేషన్కి ఏ ప్రొడక్ట్స్కి ఇచ్చారు అని అంటే లాస్ట్ ఇయర్ అంటే 23-24లో ఇండిగ్యాప్ సర్టిఫికేషన్కి ఈ ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్కి ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ను ఏ పంటలకు ఇచ్చారు అనేది ఒక టార్గెట్గా మనం ఇచ్చినారు, ఆల్రెడీ ఇచ్చారు. ఏ పంటలపైన ఫోకస్ చేశారు అని అంటే వరికి ఇచ్చారు, వరి, అలాగే తృణధాన్యాలు ఇచ్చారు, అలాగే వేరుశనగ ఇచ్చారు. వేరుశనగకి ఈ 3 పంటలకు కూడా 2023-24లో ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ అనేది లాస్ట్ ఇయర్ 2023-24లో ఈ 3 పంటలపైన ఫోకస్ చేశారు, వరి, తృణధాన్యాలు, వేరుశనగ పంటలపైన. మరి అదే 2024-25కి వచ్చేటప్పటికి ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ వేటికి ఫోకస్ చేయాలనుకుంటున్నారు ఈ సంవత్సరం 2023-24 అయితే 2024-25కి ఈ ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ దేనిపైన ఫోకస్ చేయాలనుకుంటున్నారంటే వరికి, అలాగే పప్పు దినుసులు, నూనె గింజలు, మొక్కజొన్న, వీటిపైన ఎక్కువగా టార్గెట్ పెడుతున్నారు. టార్గెట్ ఏమన్నది అంటే కార్యాచరణ ప్రణాళిక 2024-25లో వరి అంటే రైస్ తిన్న తర్వాత మనం పప్పు వండుకుంటాం కాబట్టి పప్పు దినుసులు, దానిలో పప్పు వండిన నూనె గింజలు కావాలి, స్నాక్స్గా మొక్కజొన్నలు కావాలి. ఇలా గుర్తుంచుకోండి. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే టార్గెట్ ఇక్కడ ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ కొత్తగా మనం అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 2023లో ఏం జరిగింది, 2024-25లో ఏం జరిగింది, అలాగే 2023-24లో 33,120 మంది రైతులకి ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ పైన అవగాహన సదస్సులు నిర్వహించారు ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ ద్వారా.
అంటే ఆ ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించారు. ఈ సంవత్సరం 40,000 మంది రైతులకి 40,000 మంది రైతులకి అంటే 2024-25లో 40,000 మంది రైతులకి ఈ ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ పైన అవగాహన సదస్సులు నిర్వహించాలని, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 2024-25కి 40,000 మంది, లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ట్రైనింగ్ పొందిన వాళ్ళు 33,120 మంది. ఇక్కడ 40,000 మంది రైతులకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం 1,300 FFS ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. 1,300 క్యాంపులు, 1,300 క్యాంపుల్ని FFS ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ క్యాంపుల్ని ట్రైనింగ్ కోసం 40,000 మంది రైతులకు ఇవ్వడం కోసం నిర్వహించాలని ఈ లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ఏ పంటలకి ప్రయారిటీ తీసుకున్నారు? వరి, పప్పు దినుసులు, నూనె గింజలు, మొక్కజొన్నలు, వీటికి 2024-20 టార్గెట్. 2023-24కి వరి, తృణధాన్యాలు, వేరుశనగలు తీసుకున్నారు. 33,120 మంది రైతులకి ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. అసలు ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్కి మెయిన్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్కి దీనికి ముఖ్యమైన కోణం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్. ఇది బేస్మెంట్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్. ఈ ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే సమగ్ర పంట నిర్వహణ. దీనికోసం మనకి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంటు, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంటు, ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంటు, అలాగే ఇంకా ఏమన్నా మనకి సాంకేతికత, టెక్నాలజీ, యంత్రీకరణ, సాంకేతికత, టెక్నాలజీ ఉపయోగించడం, అలాగే పంట కోత అనంతరం సాంకేతికతను ఉపయోగించి పంట వృధాన్ని తగ్గించడము, ఇవన్నింటినీ బేస్ చేసుకొని ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఎందుకు వ్యవసాయ యాంత్రీకరణ ఉపయోగించడం ఏమవుతుంది? లేబర్ చార్జెస్ తగ్గడము, అలాగే పంట తొందరగా మనకి ఈ ట్రాక్టర్స్ ఉపయోగించడం, లేదా మెషినరీ కటింగ్కి ఉపయోగించడం, లేదా డ్రోన్స్ టెక్నాలజీ ఉపయోగించడం, ఎన్నిటి వల్ల ఏమవుతుంది? మన సాంకేతికత ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి. అదే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనేది మనకి ఇప్పుడున్న కెమికల్స్ని వాడకుండా సేంద్రియ వ్యవసాయంలో వాడినట్లయితే మనకి ఒక క్వాలిటీ అనేది ప్రొడక్ట్ యొక్క పర్యావరణహితంగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యకరమైన పంటలు వస్తాయి. ఆ విధంగా పెస్ట్ మేనేజ్మెంట్ చేస్తారు. న్యూట్రియంట్ మేనేజ్మెంట్, మైక్రో న్యూట్రియంట్స్ కాకుండా ఇప్పుడు ఉన్న న్యాచురల్ ఫార్మింగ్లో ఏమవుతున్నారు? గోమూత్రాన్ని వాడడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంతే ఖర్చు తగ్గుతుంది. అలాగే కొన్ని ఇప్పుడు వేపపిండి ద్వారా వీటి ద్వారా కూడా ఆర్గానిక్ సేద్యంలో ఈ ఖర్చు తగ్గించడానికి అవకాశం ఉంది, ఈ యూరియా ఫెర్టిలైజర్స్ వీటి వాడటం కన్నా. అలాగే వాటర్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు ఏమవుతుంది? సేంద్రియ వ్యవసాయం వాడటం వల్ల 50 నుంచి 55% వాటర్ యూసేజ్ అనేది తగ్గుతుంది. వాటర్ వాడకం అనేది, నీటి వాడకం అనేది తగ్గుతుంది. అలా ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ని వాడతారు, సాంకేతికతను వాడతారు, టెక్నాలజీని వాడడం వల్ల, యంత్రీకరణ చేయడం వల్ల మనకి ఖర్చులు తగ్గుతాయి. ఆ విధంగా ప్రొడక్షన్ పెంచడము, ఇన్పుట్ ఖర్చులు తగ్గించడము, ప్రొడక్టివిటీ పెంచడము, అలాగే పర్యావరణితంగా ఉంచడము, ఆరోగ్యకరమైన పంటలను పండించడము, ఇవన్నీ లక్ష్యాలుగా పెట్టుకొని ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకి అంతర్జాతీయంగా నేషనల్గా మనకి మన ప్రొడక్ట్ యొక్క వాల్యూ పెరగడము, మన యొక్క అత్యధిక మంచి ధర పలికే విధంగా మన ప్రొడక్ట్కి వచ్చే విధంగా, రైతులు బాగుపడే విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ మనకి యొక్క ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేసి దానికి ఎక్స్పోర్ట్కి వాల్యూ ఉంటుంది. అది దాని ఫైనల్ టార్గెట్. అందువల్ల గుర్తుంచుకోండి ఇది. అదేవిధంగా మనం ఇంకా ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ మనం ఏమనుకున్నాం? ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ అనేది ఇక్కడ స్టేట్లో మనకి ఇస్తుంది అనుకున్నాం. ఎవరు ఇస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ. ఇక్కడ మనకి స్టేట్లో ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ ఇచ్చే అథారిటీ, ఏజెన్సీ ఇది. ఇక్కడ స్టేట్లో అదే QCI ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా మనకి ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ అనేది ఇక్కడ స్టేట్లో మనకి ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ ఇష్యూ చేయడానికి ఇక్కడ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ లేటెస్ట్గా మనకి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ మనకి ఇండియాలో ఒకటి ఉంది. NPOP అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. దీనిపైన అప్డేట్ ఒకటి ఉంది చూడండి. NPOP నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఇది ఎప్పుడైనా లాంచ్ అయింది? 2001లో ఫస్ట్ టైం ఇండియాలో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని, ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయడం కోసం నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనే దాన్ని 2001లో భారతదేశం
ప్రారంభించింది. అప్పట్లో అంత దానికి గురించి అంత తీసుకోకపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దాని మీద ఫోకస్ చేయడం, ఇది ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇప్పుడు ప్రస్తుతం 8th ఎడిషన్ రిలీజ్ చేసింది. ఈ 8th ఎడిషన్లో జనవరిలో ఫస్ట్ వీక్లో రిలీజ్ చేసినప్పుడు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అనే దానిపైన 8th ఎడిషన్లో ఏం చెప్పిందంటే రాబోయే 3 సంవత్సరాల్లో భారతదేశం నుంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సుమారు 20,000 కోట్ల ఉత్పత్తులు ఎగుమతి అవుతాయనేసి, మార్కెట్ ఉంటుందనేసి ఈ NPOP 8th ఎడిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ గురించి క్వశ్చన్స్ ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వస్తుందంటే NPOP ప్రోగ్రామ్ని గతంలో క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు మళ్ళీ జాన్ ఫస్ట్ వీక్లో న్యూస్లో ఉంది కాబట్టి ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ వెల్ as ఏపీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్గానిక్ సేద్యం ఉన్నది కాబట్టి, ఆర్గానిక్ వ్యవసాయం ఉన్నది కాబట్టి దీన్ని 2 లింక్ చేసి క్వశ్చన్స్ అడుగుతారు. చూసుకోండి, ఏపీ ఎకానమీ ప్రత్యేకంగా క్వశ్చన్స్ అడగరు. నెక్స్ట్ ఏంటంటే మీకు మన యాప్లో రిపబ్లిక్ డే ఆఫర్గా 25, 26 జనవరి 25, 26, 27 తారీఖులని 50% ఆఫ్తో కేవలం 249కి ఏపీ ఎకానమీ కోర్స్ని ఫుల్ కోర్స్ని ఆఫర్ చేస్తున్నాము. మన యాప్ దొరాస్ అకాడమీ, అలాగే మన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన ఫోన్ ఆఫీస్ నెంబర్ 9392101456 కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా యాప్ డౌన్లోడ్ ఇష్యూస్ ఉన్నట్లయితే తెలుసుకోండి. నెక్స్ట్ ఈ NPOP 2001లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అనేది 2001లో లాంచ్ అయింది ప్రోగ్రాము. దీంట్లో మనకు ఏం చెప్తున్నారంటే ఈ ప్రోగ్రామ్ని అమలు చేసేది ఎప్పుడా, ఇక్కడ అన్ని క్వశ్చన్సే ఎప్పుడా, ఇది ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు లాంచ్ అయిందని గతంలో క్వశ్చన్ రావడం జరిగింది. అలాగే ఎప్పుడా అనేది ఆంధ్రప్రదేశ్ నాట్ ఆంధ్రప్రదేశ్ జనరల్గా మనకు అలా వస్తుంది, కానీ ఎప్పుడైనా ఆర్గనైజ్ చేసినప్పుడు మనకి న్యూస్లో ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా మీకు ఎకానమీ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా ఆర్గనైజేషన్ ఉంది. ఇండియన్ ఎకానమీ మనం చదువుతాం. అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఎప్పుడా. ఈ ఎప్పుడా NPOP ప్రోగ్రామ్ని మేనేజ్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడా అనేది ఎప్పుడా ఆధ్వర్యంలో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అనే ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఎప్పుడా అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఎప్పుడా ఆధ్వర్యంలో NPOP రన్ అవుతుంది, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్. ఇది ఒక న్యూస్ తెలుసుకోండి, ఇది ఇంపార్టెంట్. దీనికి అప్డేట్ మనకి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అనేది ఇక్కడ మన ఆర్గానిక్ సేద్యం గురించి, ప్రకృతి వైద్యం గురించి, ఏపీ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది కూడా మన నెక్స్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ చెప్పుకుంటాం. దీన్ని చూడండి. అయితే ఇక్కడ మనకి NPOP 2001 అయిపోయింది. ఇక్కడ మనకి ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ గురించి. ఓకే, మనకు అప్డేట్ ఇందులో ఒక స్మాల్ ప్రోగ్రామ్ స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉందండి. ఇక్కడ స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్